మొత్తం ప్రపంచం ముందు అమెరికా పొరుగుపోయింది. ఇలా నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. శాంతి చర్చలకు రమ్మని ఇరాన్ ని పిలిస్తే ఇరాన్ కనీసం పట్టించుకున్న కూడా లేదు. ఇక ఎక్కడ యుద్ధం చేయాల్సి వస్తుందేమో అని పాకిస్తాన్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను యుద్ధాన్ని కొంత టైం ఆపుతాను. ఎంత టైం లేదు, అన్లిమిటెడ్ టైం. ఇరాన్ వాళ్ళు మనసు మార్చుకొచ్చేంత వరకు ఆపుతానంటున్నాడు ద గ్రేట్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. గతంలో నేను యుద్ధం 2 వారాలు మాత్రమే ఆపుతానన్నారు, కానీ ఇప్పుడు ఎంత టైం అయినా యుద్ధం ఆపుతాను, ఇరాన్ వాళ్ళు మనసు మార్చుకొచ్చేంత వరకు ఆపుతాననేలా ట్రంప్ చెప్తున్నారు. ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా పెద్ద పాజిటివ్. బట్ మార్కెట్లు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకంటే ఇరాన్ ఒక తిరుగుబాటు. ఇక అమెరికాని ప్లీజ్ చేయడం, అమెరికాని రిక్వెస్ట్ చేయడం కాదు, అమెరికాపై తిరగబడాలనేలా ఇరాన్ ఒక చర్యలు కనిపిస్తున్నాయి. ఇలా చూడండి, ఇరాన్ ఒక్కొక్క రోజుకి $500 మిలియన్ దగ్గరగా నష్టపోతూ ఉంది, దివాలా తీస్తుంది. అక్కడ ఆఫీసర్లకు కూడా శాలరీలు ఇవ్వలేకపోతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ ఉంది. బెగ్ చేస్తున్నారు నన్ను ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర. యుఎస్ వాళ్ళు మేం పెట్టిన బ్లాకేడ్ ని తీమని బెగ్గింగ్ చేస్తున్నారనేలా ట్రంప్ గతంలో చాలా సార్లు చెప్పారు. ఈవెన్ రీసెంట్ పోస్ట్ లో కూడా ఇమీడియట్ గా అది ఓపెన్ చేయండి, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర మీరు చేసిన బ్లాకేడ్ ని ఓపెన్ చేయండి అని ఇరాన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్లు ఒక పోస్ట్ పెట్టారా? దానికి ఇరాన్ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారో చూడండి. లూజింగ్ సైడ్ కాంట్ డిక్టేట్ టర్మ్స్. ఓడిపోతున్న వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చెప్పలేడు అనేలా స్టేట్మెంట్ ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి వచ్చింది. ఇదే స్టేట్మెంట్ ట్రంప్ దగ్గర నుంచి బిగినింగ్ లో వచ్చింది. ఈ వారొక బిగినింగ్ లో ఇరాన్ దగ్గర ఏముంది? ఆర్మీని తీసేసాం, నావీని ఇంపాక్ట్ చేసాం, ఎయిర్ ఫోర్స్ ని నిర్వీర్యం చేసాం. వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళు మాకు టర్మ్స్ చెప్పడం ఏంటి, మేం చెప్పింది వాళ్ళు వినాలనేలా ట్రంప్ అప్పుడు ఏమైతే మాట్లాడారో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అదే స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇరాన్ ఒక పార్లమెంట్ స్పీకర్ సీనియర్ అడ్వైజర్. ఇరాన్ ఏమంతా దివాలా తీసే స్టేజ్ లో లేదు. అండ్ ట్రంప్ కూడా కొద్ది రోజులు యుద్ధం ఆపుతాను, సీజ్ ఫైర్ అని ఎక్స్టెండ్ చేస్తున్నది కూడా మా మీద యుద్ధం చేయడానికే, ప్లాన్ చేసి మా మీద దాడి చేయడానికే. ఇది ఇరాన్ ఒక అవకాశం. యుఎస్ యుద్ధం చేస్తే తిరిగి యుద్ధం చేయడం కాదు, మనమే యుద్ధం చేయాల్సిన అవకాశం అనేలా ఇరాన్ వాళ్ళు భావిస్తున్నారనేలా తన దగ్గర నుంచి ఒక పోస్ట్ కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇరాన్ ఇప్పటి వరకు 2 షిప్పుల్ని సీజ్ చేశారని. ఈ ఎంటైర్ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్ వాళ్ళు ఒక్క షిప్ ని కూడా సీజ్ చేయలేదు, కానీ ఇప్పుడు 2 షిప్స్ ని సీజ్ చేశారు. వీడియో చేస్తున్న పాయింట్ లో 3వ షిప్ ని కూడా సీజ్ చేశారనమాట. బికాస్ యుఎస్ వాళ్ళు ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఇరాన్ వాళ్ళకి సంబంధించిన కార్గో షిప్ ని సీజ్ చేశారా? చైనా వాళ్ళు ఇచ్చినట్టున్నారు గిఫ్ట్ గా ఇరాన్ వాళ్ళకి, దాన్ని నేను సీజ్ చేశాననేలా నిన్న సిఎన్బిసికి ఇస్తున్న ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ చెప్పారా? ఇవాళ లేటెస్ట్ గా ట్రంప్ ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ షిప్ ని ఒకటి సీజ్ చేశారు. అండ్ దీని తర్వాతే ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ షిప్ ని సీజ్ చేసిన తర్వాతే వరుసగా ఇరాన్ వాళ్ళు 3 షిప్పుల్ని సీజ్ చేస్తున్నారు. అందులో ఒకటి ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించిందని, ఇంకో 2 ఇతర దేశాలకు సంబంధించినవనేలా వార్తలు మనకు వస్తున్నాయి. సో ఇది మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మొదట మాట్లాడుకుందాం. తర్వాత మార్కెట్ మీద అసలైన ప్రభావం చూపిస్తున్నది ఐటీ స్టాక్. ఎందుకని ఐటీ స్టాక్స్ లో ఇవాళ ఇంతలా ఫాల్ కనిపించింది? హెచ్సిఎల్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్, టెక్ మహీంద్రా నెంబర్స్ వచ్చాయి మార్కెట్ టైం లోనే. దీనికి ముందు వచ్చిన టీసీఎస్ నెంబర్స్ ని, విప్రో నెంబర్స్ ని, మొత్తం ఐటీ స్టాక్స్ ఒక నెంబర్స్ ని ఎలా ఉన్నాయి? నెంబర్స్ లా కాదు, లైక్ రెవెన్యూ ఇంత, ప్రాఫిట్ ఇంత, మార్జిన్ ఇంత, గైడెన్స్ ఇంత, ఇలా కాదు, ఎలా ఉన్నాయి అండ్ దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఐటీ రిలేటెడ్ గా ఇంకేం ఫాల్ ని మనం చూడొచ్చు అన్నది కూడా మాట్లాడుకుంటూ ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలోకి ఇండియా దిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ఇప్పుడు మీడియేటర్ గా ఉన్నారు కదా, దాని వల్ల ఒరిగేదేది లేదు. చివరికి పాకిస్తాన్ పేరు చెప్పుకొని మరి నేను యుద్ధాన్ని ఆపుతున్నాననేలా ట్రంప్ దిగే స్టేజ్ కి రావడం తప్పించి యుద్ధం రిలేటెడ్ గా ఒక్క ఇంచ్ కూడా ముందుకు వెళ్లి పనికొచ్చే పని జరిగింది లేదు. దీని రిలేటెడ్ గా ఇండియా ఒక సహాయాన్ని చాలా కంట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అమెరికా వాళ్ళు కూడా చాలా సార్లు ఇండియా చేయాలనుకుంటే చేయొచ్చు, మీడియేషన్ చేయొచ్చు అంటూ వచ్చారు, కానీ ఇండియా ఎప్పుడు దిగలేదు. కానీ రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్ గా ఇట్స్ పాసిబుల్, ఇండియా మీడియేషన్ చేసే అవకాశం ఉంది అనేలా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు హిమాచల్ ప్రదేశ్ ఐఐటి మండీలో ఇస్తున్న కాన్ఫరెన్స్ లో తన స్టేట్మెంట్ చేశారు. సో ఎలా ఉండే పాసిబిలిటీ ఉంది ఇండియా రిలేటెడ్ గా ఇంపాక్ట్. అండ్ ఫర్దర్ గా ఇండియా రిలేటెడ్ గా ఇంకొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఆర్బీఐకి సంబంధించిన ఎంపీసీ మినిట్స్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ గ్లోబల్ ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటూ బంగారం, వెండి రిలేటెడ్ గా ఉన్న డేటాని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఇంట్రడక్షన్ లో నీకు మెజారిటీ థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ సేమ్ థింగ్ నేను రిపీట్ చేయట్లేదు. క్లియర్ గా ఇవాళ ట్రంప్ పాకిస్తాన్ చెప్పింది కాబట్టి టైం చెప్పట్లేదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పట్లేదు, కానీ చాలా టైం పాటు నేను సీజ్ ఫైర్ అయితే ఎక్స్టెండ్ చేస్తాను. ఇరాన్ కు సంబంధించిన గవర్నమెంట్ ఫ్రాక్చర్ అయింది, వాళ్ళు మైండ్ లో ఒక ప్లాన్ అనుకుని వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తానులే అనేలా స్టేట్మెంట్ చేసి కొద్ది గంటల తర్వాత ఇరాన్ దివాలా తీసే స్టేజ్ కి వెళ్ళిపోతుంది, సీరియస్ క్రైసిస్ ని ఎదుర్కొంటుంది. వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ కూడా సాలరీస్ ఇవ్వలేని స్టేజ్ కి వెళ్ళిపోతుంది అనేలా కామెంట్స్ చేయడం. దానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కి సంబంధించిన సీనియర్ అడ్వైజర్ కామెంట్స్ చేశారు. ట్రంప్ కావాలనే గేమ్స్ ఆడుతున్నారు, ఇష్టం వచ్చిన సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని రీసెంట్ టైమ్స్ లో ఇరాన్ లీడర్లు చెప్తూ వచ్చారా. సిమిలర్ టోన్ లోనే తను కూడా చెప్తూ ట్రంప్ కు సంబంధించిన సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ మీన్స్ నథింగ్ అని చెప్తున్నారు. నాకు తెలిసి ఎంటైర్ అమెరికా చరిత్రలో అమెరికాని ఇంకా చెప్పాలంటే ఇంకొకరు తీయడం కాదు, సొంతంగా ఆ దేశపు ప్రెసిడెంట్ పరువు తీసుకోవడం ఇదే మొదటిసారి. చేస్తే యుద్ధం చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. తెలివైన వాళ్ళైతే యుద్ధం అనవసరం, దీన్ని డిస్కషన్
డిస్కషన్స్ లోనే తేల్చుకోవచ్చు కదా అని చెప్పి డైలాగ్స్ తో డిప్లొమసీతో తేల్చుకుంటారు ఈ 21st సెంచరీలో. కానీ ట్రంప్ ఏం చేస్తూ వచ్చారు, అటు చేస్తే పెద్ద మొత్తంలో యుద్ధం ఉండదు, అలానే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ఉండదు, రోజుకో కొత్త అప్డేట్ ఉంటుంది మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడానికి. ఇది విని 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 మార్కెట్ కూడా చిరాకు వచ్చింది. సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ అన్న స్మాల్ క్యాప్ పెరిగింది లేండి, 1% దగ్గరగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది. ఈ యుద్ధం జరుగుతుంది అని మార్కెట్ లో ఊదరగొట్టేశారు కదా, ట్రంప్ ఏదో జరిగిపోతుంది, మొత్తం పేల్చి పారేస్తాను, పవర్ ప్లాంట్లు పేల్చేస్తాను, బ్రిడ్జ్లు పేల్చేస్తా అంటే మార్కెట్ అతను చెప్పింది నిజమేనేమో, ఎక్కడ జరిగిపోతేమో అనుకొని బాగా పడిపోయిందా. అక్కడి నుంచి 19% పెరిగింది స్మాల్ క్యాప్. యుద్ధం జరగకముందు ఎక్కడుందో స్మాల్ క్యాప్ దానికి 4% ఎక్కువలో ఉంది. ఇది ట్రంప్ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్. బట్ ప్రాబ్లం అంతా ఇతను ఇలా చెప్తూ ఉంటే ఇంకెంత పడిపోతుందని భయపడి ఎగ్జిట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కాబట్టే చెప్తున్నాను, ఇప్పుడని కాదు, మీకు రానున్న రోజుల్లో ఎప్పుడైనా ట్రంప్ ఉన్నంత కాలంలో, ఇది నేను గతంలోనూ 3-4 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ట్రంప్ ఉన్నంత వరకు మీ దగ్గర డబ్బులుంటే మల్టిపుల్ టైమ్స్ తక్కువ ధరలో మార్కెట్ లో కొనుక్కోవడానికి అవకాశం ఇస్తాడు. భయపడి ఎగ్జిట్ అయితే నాకు తెలిసి దానికి మనం బాధపడతాం. మళ్ళీ చెప్తున్నాను, పెరిగింది, ఇప్పుడు స్టేబుల్ గానే ఉండగలుగుతాయి మన మైండ్ సెట్స్. కానీ రేపు ఒక రోజు ట్రంప్ చేసే ఇలాంటి పనులతో మళ్ళీ మార్కెట్ పడుతుంది. కంగారు పడద్దు, కొంచెం టైం వెయిట్ చేయండి, మళ్ళీ పెరిగే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని సార్లు వచ్చిన మీ ఎక్స్పీరియన్స్ ని వేస్ట్ గా పోనివ్వకండి, బ్రెయిన్ లో రిజిస్టర్ చేసి పెట్టుంచుకోండి. నాలాగా ఇంకొకరు మీకు చెప్పాల్సిన అవసరం రాకుండా పడ్డప్పుడు స్టేబుల్ గా డబ్బులుంటే రూపాయి పెట్టండి, డబ్బులు లేకపోతే కామ్ గా ఉండండి. ఇలాంటి ప్రెసిడెంట్స్ చేస్తున్న స్టేట్మెంట్స్, యుఎస్ కి సంబంధించి ఇంకెవరో చేస్తున్న వేగ్ స్టేట్మెంట్స్ కి మార్కెట్స్ రియాక్ట్ అవుతుంటే పానిక్ అయి నష్టాల్లో మాత్రం జస్ట్ బికాస్ ఆ స్టేట్మెంట్స్ కారణంగా భయపడి బయటకు వెళ్ళడం మాత్రం కొత్త వాళ్ళు చేయకండి. అండ్ బై ద వే, మార్కెట్స్ పడ్డ ప్రతిసారి అక్కడ ఉన్న డేటా పాయింట్స్ దాని ఇంపాక్ట్ ని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఫైనలీ ఈ సీజ్ ఫైర్ అయితే ఎక్స్టెండ్ అయింది, ఎంత కాలం అనేది లేదు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక కంగారు అయితే మనకు ఉండదు. కానీ అండర్లైన్ గా మీరు గమనించారంటే ఇరాన్ అమెరికా ఏం చెప్పినా మాకు ఫరక్ పడదు, మాకు అసలు నథింగ్, యుఎస్ అంటే ఎలా బిహేవ్ చేస్తుంది. ఇది ట్రంప్ ఒక పిఆర్ గేమ్ ని టోటల్ గా డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి తన పవర్ ని ప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ఏదో పాయింట్ లో ట్రంప్ దాడి చేసే అవకాశం ఉంది. కానీ ట్రంప్ భయం అంతా తిరిగి అమెరికా మీద దాడి కంటే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ రిలేటెడ్ గా ఉన్న ఆయిల్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి జరిగితే అది కోలుకోవడం చాలా కష్టం కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా అందులో ఉంటుంది కాబట్టి రిస్క్ తీసుకోవట్లేదు అనిపిస్తుంది. బట్ షిప్స్ పరంగా సీజ్ అయితే జరుగుతూ ఉన్నాయి. యుఎస్ వాళ్ళు ఇరాన్ సీజ్ చేస్తున్నారు, ఇరాన్ వాళ్ళు ఈ ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించిన ఇతర కంట్రీస్ కి సంబంధించి వాళ్ళ మాట వినకుండా ముందుకు వెళ్తున్న షిప్స్ ని సీజ్ చేస్తున్నారని, కంట్రోల్ లోకి తెచ్చుకుంటున్నారని అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కి సంబంధించిన సీనియర్ అడ్వైజర్ ట్రంప్ కావాలనే నాటకమాడి మా మీద దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాడు, సీజ్ ఫైర్ లేదేం లేదు, మా మీద దాడి చేస్తాడు, తను చేసేంత వరకు వెయిట్ చేయడం కాదు, మేమే దాడి చేస్తామనేలా ఇది ఇరాన్ ఒక టైం అనేలా చెప్తున్నారు. నిజంగా అలాంటిది ఏదైనా జరుగుతుందా? మార్కెట్ అయితే నిజంగా అంత పెద్ద పట్టించుకోవడం మానేసింది. నేను రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ ఒక డిజాస్టర్ థింగ్ ఏదైనా జరిగితే తప్పించి ఈ చిన్న చిన్న వాటికి అక్కడ ఏదో జరిగింది, డ్రోన్లు వచ్చాయి, లేకపోతే దాని మీద దాడి జరిగింది, దీని మీద దాడి జరిగింది అంటే మాత్రం అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజే క్లోజ్ అయిపోయింది. ఏం జరిగినా దానికి మించిన డిజాస్టర్ కాదు కదా, వేరే వేరే దేశాలకు వెళ్లే షిప్స్ వెళ్ళట్లేదు. ఒక దగ్గర కాదు, మళ్ళీ ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తే దాని నుంచి బయటకి ఏదైనా షిప్స్ వస్తే ఇరాన్ వాళ్ళైనా డబ్బులు సంపాదిద్దామని ఇరాన్ షిప్లను పంపిస్తున్నారు అనుకోండి చైనాకి, దాని నుంచి వచ్చే షిప్లని అమెరికా ఆపుతుంది. అండ్ ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సీజ్ ఫైర్ అనే ఒక మాటలతో స్లోగా ఈ జోన్లంతా కూడా, ఈ రీజన్ అంతా కూడా యుఎస్ వాళ్ళ ఆర్మీలతో, యుఎస్ వాళ్ళ మెరైన్స్ తో, యుఎస్ వాళ్ళ నేవీ దళాలతో, ఎయిర్ ఫోర్సులతో మొత్తం కూడా ఇక్కడ నింపేసి ఎప్పుడైతే ఇది ఒక రైట్ టైం అటాక్ చేయడానికి ఇరాన్ అని అనుకుంటారో అప్పుడు మా మీద దాడి చేయడానికి చూస్తున్నారు. అంత టైం అమెరికాకి ఇవ్వద్దు, ఈ లోపే అక్కడ ఉన్న వాళ్ళ మీద దాడి చేయండి, అక్కడున్న యుఎస్ కి సంబంధించిన మిలిటరీ పైన, నావీ పైన, ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేయండి అనేలా ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ మనకి ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్స్ దగ్గర నుంచి అయితే వస్తూ ఉన్నాయి. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఈవెన్ ట్రంప్ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అయ్యింది అని చెప్పినా సరే ఖచ్చితంగా మనం అమెరికా ఇరాన్ మీదకో, ఇరాన్ అమెరికా మీదకో దాడి చేయడాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ కొంత ఇంపాక్ట్ అవ్వచ్చు, టెంపరీగా కొంత పడినట్టు పడచ్చు. కానీ గతంలోనే మార్కెట్లు ఇవన్నీ దీని రిలేటెడ్ గా చూసాయి కాబట్టి పెద్దగా సీరియస్ గా తీసుకోదు. సీరియస్ గా తీసుకునేది ఏదైనా ప్రెసెంట్ ఉందంటే అది ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్, ఏఐ ఇంపాక్ట్, అవి రియల్ థింగ్స్, అవి ఎకానమీ రిలేటెడ్ గా, బిజినెస్ రిలేటెడ్ గా నెంబర్స్ ని ఇంపాక్ట్ చేసే థింగ్స్. ఇలా వీళ్ళు చేసే పోస్టులు కాదు. అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవ్వకపోతేనే చాలా పెద్ద డిస్ట్రక్షన్ గ్లోబల్ ఎనర్జీ పరంగా జరుగుతూ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇరాన్ కొంచెం ముందుకు వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని ఓపెన్ చేస్తే మిగతా వేట్ రిలేటెడ్ గా ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళ మధ్యలో జరుగుతున్నది గ్లోబల్ గా బిజినెస్ ల మీద ఇంపాక్ట్ చూపించదు. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ ఇన్ని డేస్ అవ్వడం మాత్రం మార్కెట్ పరంగా నాకు ఒక మేజర్ కన్సర్న్ లానే కనిపిస్తుంది. ప్రాబబుల్లీ దీనికే నాకు తెలిసి ఇండియా కూడా స్టెప్ ఇన్ అవుదామా, మనం కూడా వెళ్లి ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దామని ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ప్రాబ్లం అంతా ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీని వదులుకోలేదు. యుఎస్ఏ న్యూక్లియర్ యాక్టివిటీ కాదు, అక్కడ ఉన్న డస్ట్ ను కూడా వదలని చెప్తున్నారు. న్యూక్లియర్ డస్ట్ ని కూడా ముందు ఇది సార్ట్ అవుట్ అవ్వాలి. తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి వెళ్లే ప్రతి షిప్ నుంచి ఒక $2.5 మిలియన్ తీసుకుంటారని ఇరాన్ అంటుంటే దానికి అమెరికా వాళ్ళు మేము ఒప్పుకోమంటున్నాం.
అంటున్నారు. దాని గురించి కూడా క్లారిటీ రావాలి. ఈ రెండింటి రిలేటెడ్ గా అంత ఈజీగా ఇరాన్ ఒప్పుకోదు, అంత ఈజీగా అమెరికా కూడా ఒప్పుకోదు. ఫస్ట్ థింగ్, న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ గా ఎవరు తగ్గరనేది, తగ్గితే వాళ్ళ దేశం ముందు, ట్రంప్ అయితే అమెరికా ముందు, ఇరాన్ లీడర్స్ అయితే ఇరాన్ వాళ్ళ ప్రజల ముందు లూజర్స్ లా మిగిలిపోతారు. సో అంత ఈజీ కాదు ఇక్కడ మీడియేట్ చేయడం. బట్ స్టిల్ ఇండియాకి పాసిబిలిటీ ఉంది, వెళ్లే ఛాన్స్ ఉంది మీడియేటర్ గానేలా. రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బంగారం గురించి మాట్లాడాలి. ఎక్కడ ఈ సీజ్ ఫైర్ రిలేటెడ్ గా ఎక్స్టెన్షన్ ఉండదా, ఇరాన్ వాళ్ళు మేము వెళ్ళమంటున్నారు, డిస్కషన్ చేయమంటున్నారు అనేసరికి బంగారం సుమారుగా ఒక $130 నుంచి $150 దగ్గరగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడింది. ట్రంప్ సీజ్ ఫైర్ ఎక్స్టెండెడ్ అనేసరికి మళ్ళీ ఒక $80-100 దగ్గరగా పెరిగింది. ఇక్కడ మీకు పెరిగినట్లు కనిపిస్తుంది, బట్ దానికి ముందు పడింది. కాబట్టి రఫ్ గా చూస్తే మీకు బంగారం ఇక్కడిక్కడే తిరుగుతున్నట్లే ఉంటుంది. సుమారుగా 147 నుంచి 157 ఇన్ బిట్వీన్ ఈ 10,000 మార్క్ మధ్యలోనే బంగారం కన్సాలిడేట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఆర్బీఐ వాళ్ళు ఎంపీసీ మినిట్స్ అంటే లాస్ట్ జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉందా, దాంట్లో ఏం మాట్లాడుకున్నా దాంట్లో క్లియర్ గా నేను రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, మార్కెట్లు పెరిగిపోయాయి. దాని అర్థం యుద్ధం రిలేటెడ్ గా ఇంపాక్ట్ లేదని కాదు. ఖతార్ కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ కానీ, వరల్డ్ బ్యాంక్ సంబంధించిన అండ్ ఐఎంఎఫ్ కి సంబంధించిన చీఫ్ ఎకానమిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా యుద్ధం అయిపోయిండొచ్చు ఇప్పుడు, కానీ దాని రిలేటెడ్ గా రియల్ ఇంపాక్ట్ ఇంకొక 1 నుంచి 2 నెలల్లో మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తాయని, ఎనర్జీ రిలేటెడ్ గా ధరలు పెరగడమే కాదు, చాలా సప్లై చైన్ డిస్రప్షన్స్ కారణంగా ప్రపంచం అంతా కూడా ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేసిన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఒక్కొక్క డే ఇంకా అలా క్లోజ్ అవుతూ ఉండడం తీవ్రమైన పరిణామాలను తీసుకొస్తుందని ఇలా గ్లోబల్ గా ఉన్న వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో, మన ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవుతూ ఉండడం సిగ్నిఫికెంట్ డౌన్ సైడ్ రిస్క్ టు ద గ్రోత్ ఆఫ్ ఇండియన్ అవుట్లుక్ అనేలా, ఇది ఇన్ఫ్లేషన్ ని పెంచుతుందని, దీని కారణంగా ఇండియన్ గ్రోత్ ఇంపాక్ట్ అవుతుందని, బట్ డొమెస్టిక్ గా మాత్రం మంచి బిజినెస్ లే కనబరుస్తున్నారు, మంచి స్ట్రాంగ్ అనే బిజినెస్ లు గ్రో అవుతున్నాయి. ఆ ఒక్క హార్మోస్ ఈవెంట్ లేకపోతే ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ మొమెంటం ఉండేదానికి అవకాశం ఉందని ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లాస్ట్ మీటింగ్ లో మాట్లాడుకున్నట్లు మనకి డేటా కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటే మనం క్రూడ్ ఆయిల్ ఒకటే అనుకుంటూ ఉంటాం. క్రూడ్ ఆయిల్ అనే కాదు, చాలా ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయి. ఫర్టిలైజర్స్, ఆ ఫర్టిలైజర్స్ కారణంగా పంట ధరలు పెరిగి టోటల్ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అది ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత మంచిది. అండ్ నిన్న 1900 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు కదా, ఇవాళ ఎన్ఎస్సి వాళ్ళ ఎఫ్ఐడిఏ డేటా అయితే అప్డేట్ అయింది. రెస్ట్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ లో ఉన్నాయి, మరి అవి ఎంత ఉంటాయో చూసుకోవాలి. బట్ ఎన్ఎస్సి లో మాత్రమే చూస్తే 1480 crore దగ్గరగా ఇవాళ సెల్ చేస్తున్నారు. సో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఉంటున్నట్లే కనిపిస్తుంది, కానీ ఒక మెజారిటీ లెవెల్లో 7,000, 5,000, 4,000 సిఆర్ దగ్గర అయితే కాదు, 1 to 2,000 ఇన్ బిట్వీన్ అయితే రొటేట్ అవుతుంది. ఇది కూడా మంచిదేం కాదు మార్కెట్ కి, స్పెషల్ గా రూపీ 92.5 దగ్గరికి వెళ్ళింది కాస్త, ఒక $1 ఈక్వల్ టు 92.5 దగ్గరికి వెళ్ళింది కాస్త ఇప్పుడు $93.70 వచ్చింది. లాస్ట్ 5 రోజుల్లో ₹15 దగ్గరగా మన రూపీ వీక్ అయింది. యాక్చువల్ గా ఇలా వీక్ అవుతుంటే ఐటీ స్టాక్స్ కి లాభం, ఫార్మా స్టాక్స్ కి లాభం, కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ నిన్న వచ్చాయని మాట్లాడుకున్నాం. అవి ఎలా ఉన్నాయనేది కూడా నేను నిన్నటి వీడియోలో చెప్పాను. వీక్ గా ఉన్నాయి నెంబర్స్ అనే, ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయని. కానీ నెంబర్స్ మాత్రమే కాదు, వాళ్ళు చెప్తున్న గైడెన్స్ అయితే కొంత ఏ ఇంపాక్ట్ స్టాక్స్ మీద పడుతుందని ఎలా ఈ క్వార్టర్లీ నెంబర్స్ లో నెగిటివ్ గా మాట్లాడిన ఫస్ట్ కంపెనీలా ఇప్పుడు హెచ్సిఎల్ అయితే వెళ్తుంది. అసలు టీసీఎస్ దగ్గర నుంచి ఇవాళ వచ్చిన టెక్ మహీంద్రా నెంబర్స్ వరకు ఎలా ఉన్నాయి ఓవరాల్ వ్యూ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు యుఎస్ ఫెడ్ ఒక కొత్త చైర్మన్ ఉన్నారు కదా, కమింగ్ టైమ్స్ లో అపాయింట్ అవుతారులేండి. ఇప్పటికి ఫెడ్ చైర్మన్ అంటే పవల్ గారే, కానీ కమింగ్ టైమ్స్ లో రాబోతున్న ఈ కెవిన్ వార్ష్ ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ దగ్గర నుంచి ట్రంప్ వరకు చాలా కామెంట్స్ చేశారు. అందులో ఒకే ఒక కామెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. నేనేం ట్రంప్ చేతుల్లో పప్పెట్లా ఉండే వ్యక్తిని కాదు అని, ఒకవేళ నేను ఫెడ్ చైర్మన్ అయితే ట్రంప్ చేతుల్లో నేనేమి ఒక ఆట బొమ్మను కాదు, ఒక పప్పెట్ ని కాదనేలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ని చేసే ప్రయత్నం అయితే చేశారు. దాని వెనక ఇంటెన్షన్ ఏంటో తెలియదు, కానీ ట్రంప్ ఈ రీసెంట్ టైమ్స్ లో తన బాగానే పొగుడుతున్నారు కెవిన్ వార్ష్ ని. ఇన్ఫాక్ట్ తను వస్తున్నాడు అన్నప్పుడే గోల్డ్ అండ్ సిల్వర్ పడ్డాయన్నమాట. ఇన్ఫ్లేషన్ కారణంగా గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగే విధానం రిలేటెడ్ గా తను ఎక్కడ అడ్డుకుంటాడేమో అని, మార్కెట్ లో పడుతుంటే ఆగాలే, కానీ ఈ ఫెడ్ వాళ్ళు వెళ్ళి ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు లిక్విడిటీ అని తను చెప్తూ ఉంటారు, విచ్ ఇస్ బ్యాడ్ ఫర్ ద గోల్డ్ అండ్ సిల్వర్. అంటే సిల్వర్ రీసెంట్ టైమ్స్ లో పెరిగింది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాం. యూజువల్ గా అయితే బంగారం అనే ఒకటే మాట్లాడాలి. లెట్స్ సీ తను చైర్మన్ అయ్యాక రియల్ గా ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు మీకు కార్ ఉంటున్నా, బైక్ ఉంటున్నా, ఏ రకమైన వెహికల్ ఉంటున్నా, ఇవాళ ఇండియా టుడే లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, బిజినెస్ స్టాండర్డ్, ఇండియాలో ఉన్న మేజర్ లీడింగ్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లో కూడా గవర్నమెంట్ ఈ 85 ఇథనాల్ పాలసీని తీసుకురాబోతుంది. అంటే మీరు కొట్టించే లీటర్ లో 15% పెట్రోల్ ఉంటే 85% ఇథనాల్ ఉంటుందని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే లిటరల్లీ ఇంకా వెహికల్స్ పెట్రోల్ మీద కాదు, ఆల్కహాల్ మీద రన్ అవుతాయనేలా క్వశ్చన్స్ అయితే సోషల్ మీడియాలో రైజ్ చేస్తున్నారు. 5% ఇథనాల్ నుంచి స్లోగా దాన్ని 85% కి చేయాలనే ఆలోచనలో ఉంటున్నట్టు దీని రిలేటెడ్ గా నెక్స్ట్ కమింగ్
కమింగ్ డేస్ లో ఒక నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇస్తుందనేలా అప్డేట్స్ ఉంటూ ఉండడమే ఇవాళ ప్రాజ్ స్టాక్ ని గమనించారా 5% దగ్గరగా పెరిగింది. ఇంకొక పాయింట్ లో ఇంకా పెరిగింది, బట్ కొంత కూల్ ఆఫ్ అయింది. మరి చూడాలి ఇలాంటి రూల్స్ వస్తాయని. ఇవి కానీ ఖచ్చితంగా అమలైతే పాత బండ్లు ఉంటాయి కదా, అవి దీనైతే బేర్ చేయలేవు. కొత్తగా వచ్చేటువంటి E85 నార్మ్స్ ని పాటిస్తూ వస్తే అవి తీసుకోగలుగుతాయేమో, కానీ పాత వెహికల్స్ ఇప్పటికే ప్రెసెంట్ ఉంటున్న మిక్సింగ్ కే కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ 20 వేరియంట్స్ పెట్రోల్ రిలేటెడ్ గా ఉంటున్నవే పాత వెహికల్స్ ని డామేజ్ చేస్తున్నాయని చాలా సోషల్ మీడియాలో పోస్టులను చూసాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా E20 ఆర్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ రిలేటెడ్ గా ఫ్యూయల్ రిలేటెడ్ గా మీ వెహికల్ రిలేటెడ్ గా ఏమైనా మైలేజ్ తగ్గడాన్ని గమనించుంటే వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ E20 కంప్లైంట్ కానివి ఇథనాల్ బ్లెండింగ్ ని తట్టుకోలేని ఇంజిన్స్ ఉంటాయి కదా, అవి తక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. ఇన్ఫాక్ట్ అవి కొంత ఇబ్బంది పడుతున్నాయి వర్కింగ్ రిలేటెడ్ గా కూడా కామెంట్స్ చూస్తున్నాను సోషల్ మీడియాలో. ప్రాక్టికల్ గా అది ఎలా ఉందనేది, ఓల్డ్ వెహికల్స్ వాడుతూ E20 పెట్రోల్ కొట్టిస్తూ ఇబ్బందులు పడుతుంటే మీరు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందన్నది వీలైతే ఒక 2 మాటల్లో చెప్పడానికి ప్రయత్నించండి. సో దట్ ఇది ఎలాంటి ఆపర్చునిటీని ఆటోమొబైల్ స్పేస్ లో అండ్ ఏ కంపెనీస్ కి క్రియేట్ చేస్తుంది అనేది కూడా మనం అనాలిసిస్ చేయడానికి యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక గ్రాడ్యువల్ మేనర్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. HCL Tech ఇవాళ పడింది, బట్ దానికి ముందు ఫస్ట్ TCS వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక నేను మీకు TCS ది, HCL టెక్నాలజీస్ ది, విప్రో ది డేటా పెడుతున్నాను. ఇవాళ టెక్ మహేంద్ర నెంబర్స్ వచ్చాయి, దాన్ని కూడా కలిపి మాట్లాడుకుందాం. పర్సిస్టెంట్ కానీ ఇతర ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ ని కూడా ఓవరాల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. TCS నెంబర్స్ వచ్చాయా, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే నెంబర్స్ ఉన్నాయి. విప్రో నెంబర్స్ బ్యాడ్ గా ఉన్నా బైబ్యాక్ రిలేటెడ్ గా వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉంటాయని, కాబట్టి విప్రోలో కూడా పెద్ద సర్ప్రైజ్ రాలేదు. ఐటీ స్పేస్ లో సర్ప్రైజ్ వచ్చిందల్లా HCL టెక్నాలజీ నెంబర్స్ తో. నేనటి వీడియోలో చెప్పాను వాళ్ళ వీక్ నెంబర్స్ అని. ఇన్ఫాక్ట్ టాటా ఎల్ఎక్సీ వాళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ గైడెన్స్ వీక్ గా ఉంది, కాబట్టి ఆ స్టాక్ కూడా ఇవాళ పడింది. కమింగ్ టు HCL టెక్నాలజీస్, నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, గైడెన్స్ కూడా గతంలో 3 నెలల క్రితం ఇచ్చిన గైడెన్స్ ని ఈసారి ఇయర్ కి మీట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ ని కూడా వీళ్ళు వీక్ గా ఇస్తూ ఉండడం. AI రిలేటెడ్ గా ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. డీల్ సైజులు తగ్గుతున్నాయని, ఈవెన్ AI బిజినెస్ కొంత పెరుగుతున్నట్టే కనిపిస్తున్నా అక్కడ కూడా ప్రైసింగ్ ప్రెషర్ ఉందని, కంఫర్టబుల్ మార్జిన్స్ ఏం వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారని ఇలా కామెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉండడం. యాక్చువల్లీ లార్జ్ క్యాప్ స్పేస్ లో రీసెంట్ టైమ్స్ లో HCL టెక్నాలజీ స్ట్రాంగ్ గానే గ్రోత్ చూపిస్తున్న కంపెనీ, వెరస్ మిడ్ క్యాప్ స్పేస్ లో పర్సిస్టెంట్. ఈ 2 కూడా డిసప్పాయింట్ చేశాయి. అండ్ దాని తర్వాత టెక్ మహేంద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. మరి నెంబర్స్ ఎలా ఉన్నాయి? నెంబర్స్ బానే ఉన్నాయి. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 0.6 దగ్గరగా వచ్చింది, ఎస్టిమేట్స్ 0.5, మార్జిన్స్ 13.7 ఉంటాయి అనుకుంటే 14 దగ్గరగా పోస్ట్ చేశారు. డీల్ విన్స్ $1 బిలియన్ దగ్గరగా ఉన్నాయి. సెకండ్ క్వార్టర్ ఉన్నారు, స్ట్రైట్ అవే వాళ్ళు మంచి డీల్స్ ని గెలుచుకున్నారు. FY27 కమిట్మెంట్ కూడా స్ట్రాంగ్ గానే ఇచ్చారు. ఇప్పుడు మార్జిన్స్ 13.8% కదా, వాళ్ళు 15% వెళ్తా అంటున్నారు. కాబట్టి స్టాక్ ఇవాళ లో నుంచి 5% దగ్గరగా పెరిగింది. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే HCL టెక్నాలజీస్ వాళ్ళు డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గుతుంది. US కి సంబంధించిన 2 టెలికాం కంపెనీ స్పెండింగ్ ని తగ్గించాయన్నారు. టెక్ మహేంద్ర హై ఫోకస్ ఉండేదంతా ఈ టెలికాం మీద, 35 to 40% బిజినెస్ అక్కడి నుంచి వస్తుంది. ప్రాబబ్లీ దానికే ఇవాళ కంపెనీ కొంత పడినట్లుంది. HCL టెక్నాలజీస్ వాళ్ళు వేస్తున్న అప్డేట్ తో టెక్ మహేంద్ర బిజినెస్ ఎక్కడ అప్డేట్ ఇంపాక్ట్ అవుతుందని. కానీ టెక్ మహేంద్ర వాళ్ళు మాత్రం ఎటువంటి బ్యాడ్ నెంబర్స్ అయితే పోస్ట్ చేయలేదు. సో వాళ్ళ భారీగా పడిన ఐటీ స్టాక్లు ఏంటంటే HCL టెక్నాలజీసే, దాని తర్వాత హెక్సావేర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ లైక్ టెక్ మహేంద్ర కానీ, కోఫోర్జ్ కానీ, పెర్సిస్టెంట్ కానీ, ఇవన్నీ ఫాలో అవుతాయి. వెల్, ఇక మిగిలింది ఇన్ఫోసిస్ రేపు వస్తుంది. ఇప్పటి వరకు నా ఐటీ కంపెనీస్ ఒక పిక్చర్ అయితే ఇది. ఏ కారణంగా ఇంపాక్ట్ ఉందని ఎలా క్లియర్ గా HCL టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి స్పష్టంగా వినిపిస్తూ ఉంది. రెస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఇలాంటి క్లారిటీ మెయింటైన్ అవ్వలేదు. డీల్ సైజులు తగ్గుతున్నాయి అండ్ AI రిలేటెడ్ బిజినెస్ లో కూడా మార్జిన్ ఇంపాక్ట్ ఉందని ఎలా HCL టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే అమర్ రాజా స్టాక్ 20% దగ్గరగా పెరిగి కొంత కిందకొచ్చి క్లోజ్ అయిందా? దీనికి కారణం మనీ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్. దాంట్లో అమర్ రాజా వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వేళతో చేశారని డేటాని అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమ్ గారు మనీ కంట్రోల్ వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళ లిథియం అయాన్ స్ట్రాటజీని స్ట్రెంథన్ చేస్తున్నారని, యాక్సలరేట్ చేస్తున్నారని, ఫాస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్స్ లైక్ టెలికామ్ అండ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా హెవీ ఫోకస్ చేస్తూ ఇండియానే కాకుండా 80 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ తెలంగాణలో కూడా వీళ్ళ ఫెసిలిటీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం సింపుల్ గా ఈ ఇయర్ లోనే 1.5 గిగావాట్ అడిషనల్ లిథియం డిప్లాయ్మెంట్ ని చేస్తారని అండ్ కమింగ్ టైమ్స్ లో స్పెషల్లీ బై ఎండ్ ఆఫ్ 2027 ఫస్ట్ గిగా ఫ్యాక్టరీ విత్ 2 గిగావాట్ కెపాసిటీతో ఆపరేషనల్ తీసుకురాబోతున్నారని ఇలా కూడా బిజినెస్ ఒక స్ట్రెంగ్త్ పెంచుకుంటూ 80 కంట్రీస్ దగ్గర ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ ని స్కేల్ చేయాలనుకుంటున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి కారణం. అండ్ ఈవెన్ BSE వాళ్ళు కూడా ఏంటిది నిజమేనా, ఈ డేటా అప్డేట్ అవుతుంది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో క్లారిఫికేషన్ ని కూడా అమర్ రాజా వాళ్ళని అడిగారు. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వీళ్ళకి 350 crores విలువ చేసే ఆర్డర్
ఆర్డర్స్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా లభించాయని, ఇది నెక్స్ట్ 2 years లో డెలివర్ చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ నుంచి వచ్చిన ఆర్డర్, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన ఆర్డర్ కాదు. సుప్రీం పవర్ వాళ్ళు ఉన్నారా, సుప్రీం పవర్ ఎక్విప్మెంట్ వాళ్ళు, వీళ్ళకి 75 crores చేసే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డర్స్ హైదరాబాద్ రిలేటెడ్ ఉన్న ఒక కంపెనీ దగ్గర నుంచి లభించాయని అప్డేట్ చేస్తున్నారు. అది నెక్స్ట్ 13 months లో ఎగ్జిక్యూట్ చేస్తారని కూడా మెన్షన్ చేశారు. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ అయితే లభించింది. 3,483 కోట్లు విలువ చేసే నేషనల్ హైవే ప్రాజెక్ట్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది 4 lane హైవే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్. 2 HAM ప్రాజెక్ట్స్ అనమాట. 2 ప్రాజెక్ట్స్ పిఎన్సి ఇన్ఫ్రా వాళ్ళకి లభించాయి. అండ్ బిఎంఎల్ వాళ్ళకి 590 crores విలువ చేసే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్ లభించిందని, త్రాల్ అసెంబ్లీస్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ వీళ్ళకి లభించినట్టు బిఎంఎల్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఎల్ఎన్టీ గురించి, వీళ్ళు జపాన్ కి సంబంధించిన ఐటీఓ సిహెచ్యు అనే కంపెనీతో 3 lakh tons per year గ్రీన్ అమోనియా సప్లై రిలేటెడ్ గా డీల్ ని కుదుర్చుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఆ గ్రీన్ అమోనియా యొక్క ప్రొడక్షన్ కాందాలా వీళ్ళ గుజరాత్ ప్లాంట్ లో చేస్తారని, ఇదొకటేనే కాదు గ్రీన్ హైడ్రోజన్ హబ్ రిలేటెడ్ గా అండ్ వాటి డెరివేటివ్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ బిజినెస్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఎల్ఎన్టీ వాళ్ళు అప్డేట్ చేశారు. ఎన్ఎస్సి కోలొకేషన్ స్కామ్ ఉంది కదా, అది క్లియర్ అయితేనే కదా ఎన్ఎస్సి ఐపీఓ మార్కెట్ లోకి వస్తుంది. ఐపీఓ మార్కెట్ లోకి రావాలన్నా ఈ కోలొకేషన్ స్కామ్ వీళ్ళ నుంచి బయటకు వెళ్లాలన్నా సెబీ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఒక ఎండ్ పాయింట్ కి రావాలి. అలా రావాలంటే 1800 కోట్ల సెటిల్మెంట్ ఎన్ఎస్సి సెబీతో చేయాల్సి ఉంటుందని సెబీ ఒక ప్యానల్ అయితే తీర్మానం చేస్తూ ఉంది. ఆల్రెడీ వీళ్ళు ఎన్ఎస్సి వాళ్ళు 1387 కోట్ల దగ్గరగా పక్కన పెట్టారు. అండ్ ఆల్రెడీ సెబీతో ఎస్క్రో అకౌంట్ లో 600 కోట్ల దగ్గరగా పక్కన పెట్టి ఉంచారు. సో పెద్ద ఇంపాక్ట్ ఏం ఎన్ఎస్సి రిలేటెడ్ గా పడేది లేదు. బట్ ప్రాబ్లీ ఎన్ఎస్సి వాళ్ళు దీన్ని అగ్రీ చేయకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకాస్త ఐపీఓ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిఎల్ వీళ్ళకి FY27 లో ఫస్ట్ ఆర్డర్ లభిస్తుంది. సుమారుగా 569 కోట్లు విలువ చేసే ఆర్డర్ ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అండ్ హై ఎనర్జీ లేజర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా గెలిచినట్టు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్కార్ట్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక కొత్త ట్రాక్టర్ లాంచ్ అయితే ప్లాన్ చేశారు. అందులో ఒక 5 మోడల్స్ ని తీసుకురాబోతున్నారని అండ్ ఒక 3 ట్రాక్టర్స్ ని 4-wheel డ్రైవ్ వేరియంట్స్ తో తీసుకురాబోతున్నారని, హయ్యర్ పవర్, స్పీడ్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఈ ట్రాక్టర్స్ ఉంటాయని చెప్తున్నారు. గతంలో ట్రాక్టర్ ని లాంచ్ చేసింది వీళ్ళు February 2025. దాని తర్వాత ఒక మేజర్ లాంచ్ ఏం లేదు. కానీ ఇప్పుడు మోడల్స్ ని అండ్ 3 న్యూ వేరియంట్స్ 4-wheel డ్రైవ్ వేరియంట్స్ ని తీసుకురాబోతున్నారు. యంగ్ ఫార్మర్స్, హెవీ డ్యూటీ అప్లికేషన్స్ చేస్తున్న ఫార్మర్స్ వీళ్ళ టార్గెట్ అని పాన్ ఇండియా రోల్ అవుట్ తీసుకురాబోతున్నారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ ట్రెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1:2 లో బోనస్ ని ఇష్యూ చేశారు అండ్ 6 rupees డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ ఈవెన్ 2500 crores విలువ చేసే షేర్స్ ని రైట్స్ ఇష్యూ ద్వారా అలాట్ చేస్తారని కూడా అప్డేట్ చేస్తున్నారు. సో 1:2 లో బోనస్ అంటే ఎవరెవరి దగ్గర అయితే 2 షేర్లు ఉంటాయో వాళ్ళకి ఒక ఫ్రీ షేర్ అనేది వీళ్ళు ప్రకటిస్తారు. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవుతుంది. వీళ్ళ నెంబర్స్ ని గమనించారంటే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 19%, ఆపరేటింగ్ సైడ్ 40% అండ్ ప్రాఫిట్ సైడ్ 32% ఉంటుంది. డిప్రిసియేషన్, హైయర్ డిప్రిసియేషన్ కారణంగా లోయర్ సైడ్ కొంత ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది ఆన్ క్వార్టర్ బేసిస్. బట్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన బిజినెస్. అండ్ వీళ్ళ రెస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్, స్టోర్ కౌంట్, లాస్ట్ 5 years ఒక వీళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. వీళ్ళ వెబ్సైట్ కానీ, జూడియో కానీ అండ్ అదర్ బ్రాండ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అండ్ వాటి నెంబర్స్ ఏంటి రీసెంట్ టైమ్స్ లో అన్న డేటా కూడా ఇక్కడ మీకు ఉంటుంది. ఓవరాల్ గుడ్ నెంబర్స్. నెక్స్ట్ హావెల్స్ నెంబర్స్ ని మాట్లాడుకోవాలి. హావెల్స్ నెంబర్స్ తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉంది, దాన్ని కూడా షేర్ చేస్తాను. క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళు రిలేటెడ్ గా కనిపిస్తుంది. అక్రాస్ ద సెగ్మెంట్స్ గుడ్ గ్రోత్ ని వీళ్ళు కనబర్చారు. కానీ వీళ్ళు అన్ని సెగ్మెంట్స్ లో లైక్ స్విచ్ గేర్స్ కానీ, కేబుల్స్ కానీ, లైట్నింగ్, ఎలక్ట్రికల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, లాయిడ్ కన్స్యూమర్, అదర్స్ వీటన్నిటిలో కూడా కేబుల్స్ రిలేటెడ్ గా మీరు ఒక మంచి గ్రోత్ ని చూడొచ్చు క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో. సో దీన్ని బట్టి నాట్ ఓన్లీ జస్ట్ హావెల్స్, ఇతర కేబుల్ కంపెనీస్ కూడా ఏదైనా నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం మంచి బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్యూర్ కేబుల్ కంపెనీస్ ఉంటాయి చూసారా, ప్రాబబ్లీ ఈసారి కేబుల్స్ రిలేటెడ్ గా మంచి బిజినెస్ జరిగినట్టే కనిపిస్తుంది రీసెంట్ డేటాని బట్టి చూస్తూ ఉంటే. సో ఇది హావెల్స్ నుంచి తీసుకోగలిగే అబ్జర్వేషన్ అండ్ ఓవరాల్ నెంబర్స్ అయితే బాగున్నాయి. సరే మరి నేను ఇక ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.